విభిన్న గమనం వర్షాలు ఈదురుగాలతో రాష్ట్రాన్ని ముంచెత్తిన మొంతా తుపాన్ వాయుగుండంగా బలహీనపడింది. దీని ప్రభావం నేడు కొనసాగనుంది. మొంతా ప్రభావంతో బుధవారం ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. అనేక చోట్ల చెరువులు నిండి వరద పోటెత్తింది. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేరువేరు ఘటనలో 6 మృతి చెందారు, 2 గల్లంతయ్యారు. మొంతా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. దీని ప్రభావంతో నేడు అల్లూరి, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మొంతా ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. చెరువులు నిండుకుండల్లా మారాయి. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్ని మొంతా తుపాను ముంచెత్తింది. కావలిలో రాష్ట్రంలోని అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహించాయి. వందల గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలవారడంతో సరఫరా స్తంభించింది. నెల్లూరు జిల్లాలో గాలుల తీవ్రతకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. కందుకూరు దగ్గర ఎర్రవాగు, ఉదయగిరి మండలంలో దున్నపోతుల వాగు, వలేటివారిపాలెం పందివాగు, విడవలూరు మండలం మన్మథరావుపేట వద్ద మలిదేవి వాగు పొంగాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు ఒంగోలులోని పోతురాజు కాలువ పొంగింది. కాలువకు ఇరువైపులా ఉన్న కారణీలు జలమయమయ్యాయి. ఇస్లాంపేటను వర్షపు నీరు చుట్టుముట్టింది. భారీ వర్షాలకు గిద్దలూరు నియోజకవర్గంలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సగిలేరు, ఎనుమలేరు వాగుల్లోకి భారీగా నీరు చేరుతోంది. కంభం చెరువుకు భారీగా గుండ్లకమ్మ, జంపలేరు నుంచే వరద నీరు వచ్చి చేరుతోంది. దోర్నాల, శ్రీశైలం ఘాట్ రోడ్డులో రహదారిపై కొండ చర్యలు విరిగిపడి వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మార్కాపురంలో దాదాపు 25 ఏళ్ల తర్వాత గుండ్లకమ్మ వాగు సుమారు 15 అడుగుల మేర ప్రవహిస్తోంది. కనిగిరి నియోజకవర్గంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో పల్నాడు జిల్లాలో 20 మండలాల్లో 100 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నర్సరావుపేటలో కత్వవాగు ప్రవాహంతో సత్తెనపల్లి, గుంటూరు రహదారి మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. ఎడ్లపాడులో నక్కవాగు ప్రవాహంతో తిమ్మాపురం అండర్ పాస్ లోకి నీరు చేరడంతో కోల్కతా, చెన్నై జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచాయి. మాచర్ల చంద్రవంక వాగు ప్రవాహ ఉధృతికి నెహ్రూనగర్ కాలనీ నీట మునిగింది. వెల్దుర్తి మండలంలో పలు తండాలకు రాకపోకలు స్తంభించాయి. వినుకొండలో గుండ్లకమ్మ నదికి వరద పెరగడంతో నూజెండ్ల మండలంలో గ్రామాల మధ్య రాకపోకలు ఆగాయి. కాలువలు పొంగి పర్చూరు, ఎద్దనపూడి, ఇంకొల్లు, చినగంజ, మల్లికురవ, అద్దంకి, జే పంగలూరు మండలాల్లో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాపై మొంతా తుపాను తీవ్ర ప్రభావం చూపింది. బలమైన గాలుల ప్రభావానికి విజయవాడలో చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో భారీ వర్షాలకు రహదారులు జలమయమై జనజీవనం స్తంభించింది. తుపాను ప్రభావంతో మచిలీపట్నం కలెక్టరేట్ జలమయమైంది. మొంతా తుపాను తీరం దాటే సమయంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. కాకినాడ జిల్లాకు పెద్ద ఎత్తున నష్టం మిగిల్చింది. ఉప్పాడ తీరంలో కెరటాలు ఊళ్లపైకి విరుచుకుపడ్డాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. చెట్లు నేలకూలాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. కాకినాడలో కుంభాభిషేకం రేవు వద్ద ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పడవను ఒడ్డుకు చేర్చే క్రమంలో దుమ్ములపేట మత్స్యకారుడు సాయిరాం గల్లంతయ్యాడు. కోనసీమ జిల్లాలో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు నీట మునిగాయి. మొంతా తుపాను ఆక్వా కల్చర్ను నిండా ముంచింది. భారీ వానలు, ఈదురుగాలులకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొంతా తీవ్ర ప్రభావం చూపింది. నంద్యాల పట్టణం మధ్యలో ప్రవహించే కుంతు నది, మద్దిలేరు, చామకాలువ ఉప్పొంగడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో వరద ఉధృతి తగ్గలేదు. ఆత్మకూరు పట్టణంలోని అనేక కారణీల్ని వరద ముంచెత్తింది. ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మొక్కజొన్న, పత్తి, వరి పంటలు నీట మునిగాయి. ఆత్మకూరు మండలం సిద్ధాపురం చెరువు అలుగుపారడంతో కర్నూలు, గుంటూరు ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిపేశారు. విజయవాడ, శ్రీశైలం వెళ్లే వాహనాల్ని నంద్యాల, గిద్దలూరు మీదుగా తరలించారు.
తుపాను కారణంగా కడప జిల్లాలో భారీ నష్టం జరిగింది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. బద్వేల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది.